దేశ స్వాతంత్రోద్యమంలో అనువంత సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశభక్తులం మేము అని చెప్పేటువంటి మాట ఇప్పుడు చెబుతున్నాం. అట్లాగే విరోచితమైనటువంటి ఒక సాయుధ పోరాట చరిత్ర 1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగినటువంటి ఒక విరోచిత పోరాట గాథ 5 ఏళ్ల పాటు ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోరాట చరిత్ర. ఇది మట్టి మనుషుల్ని మహా విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి పోరాటం. దొరలు భూస్వాములను గడగడలాడించినటువంటి పోరాటం. మత ఉందాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. కుల పీడనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. అణిచివేతకు వ్యతిరేకంగా, సాంఘిక పీడనకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి నుంచి విముక్తి జరగాలని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి పోరాటం. స్వాతంత్రోద్యమ కాలంలోనే దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలన్నింటిలో కూడా రాజులు పరిపాలించేవారు. ఈ రాచరికానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యం కోసం, పౌరుల ప్రాథమిక హక్కుల కోసం జరిగినటువంటి ఒక గొప్ప పోరాటం ఈ పోరాటంలో 4,000 మంది అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూములు పంచబడ్డాయి. 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడినాయి. అంతేకాదు అనేక రకాల ఆకృత్యాల్ని ప్రతిఘటించినటువంటి చరిత్ర ఈ పోరాటానికి ఉంది. ఈ పోరాటాన్ని ఇప్పుడు ఇది హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా ఇది హిందూ ముస్లింల పోరాటమా, ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీదారులకి, అణిచివేతకి, పీడనకు, దోపిడీకి గురవుతున్నటువంటి శ్రామిక వర్గం జరిగినటువంటి పోరాటమా ఇది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో వాస్తవాలు ఏమిటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఈ పోరాటంలో మత సామరస్యత కలిపి ఉంది. ఈ పోరాటంలో పీడిత వర్గం ఐక్యంగా ఉంది. ఈ పోరాటంలో కులాలకు తావు లేదు. ఎందుకు? ఈరోజు నైజాం ముస్లిం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముస్లిం, కానీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించినటువంటి మొగ్దుం మొయినుద్దీన్ ముస్లిం, షయాబుల్లా ఖాన్ ముస్లిం, షేక్ బందగీ ముస్లిం, ఒక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ఆ ముస్లిం మతంలోనే పుట్టినటువంటి వాళ్ళు పోరాడినటువంటి విరోచిత గాథ. అంతేకాదు షయాబుల్లా ఖాన్ ని ఇక్కడే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ముక్కలుగా నరికారు. ఎందుకని? ఆయన ఒక పత్రిక నడుపుతున్నాడు, ఇమ్రోజ్ అనేటువంటి పత్రికను. ఆ పత్రికలో నైజాం నిరంకుశ పాలన మీద కత్తిగట్టిండు, కలం బట్టి యుద్ధం చేసిండు జర్నలిస్ట్. ఈ హాల్ పేరు కూడా షోయబుల్లా ఖాన్ హాల్. అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరోచిత పాత్ర పోషించిండు. అందుకే నైజాం రజాకార్ గూండాలు చంపేసింది. ముస్లిం కదా అని చెప్పేసి ఊరుకోలే. ఇటీవల పహల్గాం దాడి జరిగితే హిందూ ముస్లిం మత పంచాయతీగా తీర్చిదిద్దేటువంటి పని ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు చేశాయి. కానీ అసద్ అనేటువంటి ఒక యువకుడు 7 టెర్రరిస్టులతో యుద్ధం చేసి వాళ్ళ తుపాకులు లాక్కొని యుద్ధం చేసి చివరికి తాను కూడా బలైపోయింది. తను చంపేసి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ముస్లిం. అట్లనే ఈ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ముస్లిం నడిపినటువంటి పోరాటం. ఇందులో కులానికి ప్రస్తావన లేదు. ఈ పోరాటంలో మీరు చూసుంటారు. ఈ పోరాటంలో నైజాం ముస్లిమే అయినా ఇక్కడ దోపిడీదారులంతా విష్ణు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, విష్ణు ప్రతాప్ రెడ్డి, ఎర్రబాడు దొరలు, సూర్యాపేట దొరలు, ఇట్లాంటి దొరలంతా ఎవరు? వాళ్ళందరూ హిందువులు కాదా? వాళ్ళందరూ కూడా ముస్లింలేనా? వాళ్ళందరూ దోపిడీదారులు. ఎవరిని పీడించారు? ఏ అకృత్యాలకు పాల్పడ్డారు? బట్టలు వేసిన గూడదీసి బతుకమ్మ ఆడిచ్చింది ఎవరు ఈ ప్రాంతంలో? అందుకని అట్లాంటి ఆకృత్యాలకు పాల్పడినప్పుడు ఈ దేశం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీడిత జనం తిరుగుబాటు చేసినటువంటి ఈ పోరాటాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విష్ణు రామచంద్రారెడ్డి భూస్వామి, ఆ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి వాళ్ళు భూస్వాములే. కానీ అదే తరగతిలో పుట్టిన వాళ్ళు పోరాటం చేశారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, వీరనారి, చిట్యాల, ఇలా ఇట్లానే అనేక మంది. అంటే ఆ తరగతిలో పుట్టిన వాళ్ళు ఆ తరగతిలో దొరతనానికి వ్యతిరేకంగా, భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరోచిత చరిత్ర. ఈ పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు. వీరనారి, ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, అనేక మంది, ఉప్పలి మన్సూర్, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది, ధర్మభిక్షం, అనేక మంది దీంట్లో పాల్గొన్నారు, పోరాటంలో ఉన్నారు. అందుకని ఈ పోరాటానికి మత ప్రస్తావన లేదు, కుల ప్రస్తావన లేదు. పీడిత వర్గాన్ని ఐక్యం చేసినటువంటి ఒక విరోచిత పోరాటం. ఈ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సోవియట్ లో ప్రచురించబడ్డటువంటి పోరాటం ఇది. అక్కడ ప్రచురించినటువంటి పోరాటం. అందుకని ఇట్లాంటి గొప్ప పోరాటానికి మతం రంగి పులిమి రేపు సెప్టెంబర్ 17వ తేదీన ఇది హిందూ ముస్లింల పంచాయతీ లాగా మారుతున్నది. నిజంగా హిందూ ముస్లింల పంచాయతీ 1913లో హిందూ మహాసభ ఏర్పడింది. ఎందుకు మీరు ప్రత్యక్షంగా పాల్గొనలేదు? హిందువులే కదా నైజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నది. మీరు దాంట్లోకి వచ్చి ప్రాణాలు ఎందుకు ఇయ్యలేదు? ఈ 4,000 మందిలో ఒక్క మనిషి అయినా ముస్లిం మీ హిందూకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడా? ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉన్నాడా? బీజేపీ కార్యకర్త ఉన్నాడా? ఎందుకు లేదో జవాబు చెప్పండి. ఇప్పుడు
మీరు ఎందుకు పాల్గొనలేదో చెప్పండి, హిందువులందరూ ఇంత ఆకృత్యాలకు గురవుతుంటే మీరు ఎందుకు పాల్గొనలేదో చెప్పండి అని చెప్పి ప్రశ్నించేటువంటి ఈ సభ. అంతేగా ఆర్ఎస్ఎస్ 1925 ఏర్పడింది, పోరాటం 1946 నుంచి 51 వరకు జరిగింది. మీరు ఎక్కడ పాల్గొన్నారు? స్వాతంత్రోద్యమంలో పాల్గొన కూడా దేశభక్తులు అంటారు. వీర తెలంగాణ సైనిక పోరాటంలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్నదే అయినప్పటికీ మీరు ప్రత్యక్షంగా పాల్గొనకుండానే ఇది హిందూ ముస్లిం పంచాయతీ ఎట్లా అంటారు? అందుకని దీంట్లోనే మీరు చూడండి, ఒక బీజేపీ నాయకుడు చెప్పాడు, ఐలమ్మ ఎంత గొప్ప పాత్ర నిర్వహిస్తే ఏం చెప్పాడు ఆయన, చిట్టెలక పోరాటం అని చెప్పింది. అందుకని మిత్రులారా, ఇట్లాంటి వాస్తవాల్ని వక్రీకరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ పోరాటానికి వారసులు ఎవరు అని చెప్పేసినట్టు పక్క కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము చెప్పదలుచుకుంది ఒకటి, ఆనాటి ఆంధ్ర మహాసభ, ఆనాటి కమ్యూనిస్టు పార్టీ మాత్రమే నిజమైనటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు అవుతారు తప్ప ఇట్లాంటి మతోన్మాదులకి మాట్లాడే హక్కు లేదు. ఈ పోరాటం గురించి మతోన్మాదులకి మాట్లాడే హక్కు లేదు. ఆ పోరాటంలో నేల కొరిగినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, ఆ పోరాటంలో నడిపించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, ఆ పోరాటంలో ప్రతి మట్టి మనిషి ఎర్ర జెండా ఎత్తి ఈ భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ఒక విరోచితమైనటువంటి ఈ పోరాటాన్ని స్మరించుకోవడానికే ఇది చెప్పాను. ఇది మీకు ఒక రీసెర్చ్ లాగా ఉపయోగపడుతుంది. చాలా మంది యువతరం వచ్చారు కాబట్టి సావధానంగా జాగ్రత్తగా వినాలని చెప్పేసి మీరు ఈ పోరాటం గురించి వాస్తవాన్ని తెలుసుకోవాలి. వక్రీకరించే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ చరిత్ర వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోవటం కోసమే ఈ సెమినార్ నిర్వహించాం.